ఒకే జీవితంలో 30 ఇయర్స్ బ్యాక్ జరిగింది మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయిందంటే నమ్మశక్యంగా ఉందా? నమ్మాలి, అదే జరిగింది నా లైఫ్లో. 30 ఇయర్స్ బ్యాక్ మా తాతయ్యకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే జరిగింది. చాలా లైఫ్ చేంజ్ అయింది. 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా నాయనమ్మకి సేమ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మనకి హెల్త్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా కేర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ మన ఆరోగ్యం గురించి. మా నాయనమ్మకి చాలా ఎర్లీగా జాండీస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇమీడియట్గా ఒకసారి స్కాన్ చేస్తే మేమైతే తెలుసుకున్నాం జాండీస్ అయితే ఉందని. మేమైతే హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో అయితే మా నాయనమ్మని జాయిన్ చేసాం ఫ్రెండ్స్. ఇది అయితే టాప్ 10 క్యాన్సర్ హాస్పిటల్స్లో ఒకటి. న్యూలీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అయితే ఈ హాస్పిటల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చి స్కాన్ చేసి డయాగ్నోస్ అవ్వగానే ఇక్కడైతే అడ్మిట్ చేశాం ఫ్రెండ్స్. హాస్పిటల్ అయితే చాలా పెద్దది అండ్ ఇమీడియట్గా సర్జరీ అయితే చేశారు ఫిట్నెస్ తీసుకొని. ఇప్పుడు పోస్ట్ ఆప్ నాయనమ్మ అయితే బాగుంది ఫ్రెండ్స్. బాడీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ని అయితే. ఇది నా రిక్వెస్ట్ ఫ్రెండ్స్.